అందరికీ నమస్తే మిత్రులారా. ఈరోజు అందరూ ఎల్లప్పుడూ ప్రతి దాని గురించి ఆలోచించే విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాం. అది మనందరికీ తెలిసిన విషయం, కానీ ఏం తెలియనట్టుగానే ఉంటుంది. అది మార్పు. ప్రతి ఒక్కరు కూడా మారాలనుకుంటారు, పరిస్థితులు మారాలనుకుంటారు. అవి భౌతికమైన పరిస్థితులు కావచ్చు, ఆరోగ్యకరమైన పరిస్థితులు కావచ్చు, మానసికపరమైన పరిస్థితులు కావచ్చు, ఆర్థికపరమైన పరిస్థితులు కావచ్చు. ప్రతి ఒక్కరూ ఈ మార్పు గురించి తపిస్తూ ఉంటారు. అది చిన్న స్థాయి వ్యక్తి నుంచి పెద్ద స్థాయి వ్యక్తి వరకు ప్రతి వ్యక్తి మార్పు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అది అవసరం కూడా, ఎందుకంటే మార్పే శాశ్వతం కాబట్టి. కానీ ఈ మార్పు గురించి అసలు ఎక్కడ మారాలా, ఎవరు మారాలా, ఎక్కడి నుంచి మారాలా, ఎందుకు మారాలా అన్నది పెద్ద ప్రశ్న. అయితే ఈ మార్పు గురించి ఎవరైనా లోతుగా వెళ్ళే ప్రయత్నం చేశారా అని చూశా. లోతుగా డీప్ స్టడీ చేస్తే మనకు ఒక్క వ్యక్తి తారసపడ్డాడు. ఆ వ్యక్తి పేరు జలాలుద్దీన్ రూమీ, ఒక సూఫీ ఫకీర్. అతను కూడా ప్రపంచం మొత్తం మారాలని కోరుకున్న వ్యక్తులలో మొట్టమొదటి వ్యక్తి అనుకోవచ్చు. ఆ వ్యక్తి అంటే అతని కాలంలో 120 సంవత్సరాలు ఒక వ్యక్తి లైఫ్ స్పాన్ ఉంటుంది. ఆ వ్యక్తి తన 20వ ఏట మొదలు పెడతాడు. ఈ ప్రపంచం మొత్తం మారాలా, ఈ ప్రపంచాన్ని మొత్తం మార్చాలని ప్రయత్నిస్తాడు. ప్రయత్నించి 80 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా అతను ప్రయత్నిస్తూనే ఉంటాడు ప్రపంచంలో మార్పు కొరకు. 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత అతనికి ఒక అనుభవం ద్వారా ఒక అవగాహన ఏర్పడుతుంది. ఏంటంటే, మనం ప్రపంచాన్ని మొత్తం మార్చలేము, మార్చాల్సిన అవసరం లేదు, మన దేశం కాడికి మార్చుకుందామని 80 సంవత్సరాలు అప్పుడు నిర్ణయించుకుంటాడు. మళ్ళీ ఒక 10 సంవత్సరాల పాటు కృషి చేస్తాడు. అప్పటికి అర్థమవుతుంది, మనం దేశాన్ని కూడా మొత్తం మార్చలేము, మార్చాల్సిన అవసరం లేదు, మన రాష్ట్రాన్ని మార్చుకుందామని. ఆ తర్వాత ఇంకొక 8-10 సంవత్సరాలు కృషి చేస్తాడు. మన రాష్ట్రాన్ని కూడా మార్చలేము, మన జిల్లాను మార్చుకుందామని. ఆ తర్వాత కొంతకాలం ప్రయత్నించి మన జిల్లా కూడా కాదు, మన మండలం లేదా మన విలేజ్ అనుకోవచ్చు, అలా తగ్గించుకుంటూ వస్తాడు. చివరికి ఒక 118 సంవత్సరాల ఆ స్టేజ్లోకి వచ్చినప్పటికీ అతనికి కన్క్లూజన్ ఏం తీసుకుంటాడంటే, మనం మన గ్రామం కూడా మార్చలేము, మన కాలనీని మార్చుకుందాం అనుకుంటాడు. అది కూడా సాధ్యపడదు. లాస్ట్ 119 సంవత్సరాల ఆ టైం వచ్చినప్పుడు, అంటే అతని జీవిత చరమాంకంలో, మనం కాలనీని కూడా మార్చలేము, జస్ట్ మన కుటుంబాన్ని మార్చుకుందాం అనుకుంటాడు. అప్పటికి ఆ కుటుంబ సభ్యులు కూడా, ఏ ముసలాడా ముతి మధ్య తప్పింది మూసుకొని కూర్చుంటావా లేదా అంటారు. అంటే అప్పుడు కుటుంబ సభ్యులు కూడా మారే పరిస్థితి లేదు. అప్పుడు అతను అనుకుంటాడు, నేను మార్చుకుందామని. అప్పుడు అతని శరీరం కూడా అతనికి సహకరించదు మార్చుకోవడానికి. అంటే అప్పుడు ఎక్సర్సైజ్ చేద్దాం, యోగా చేద్దాం, ధ్యానం చేద్దాం, మంచి హెల్దీ ఫుడ్ తీసుకుందాం అంటే అది శరీర అవయవాలు కూడా ఏవి సహకరించవు. అప్పుడు నిరాశ నిస్పృహతో జీవితం అంతా వృధా చేసుకున్నానే ఈ మార్పు కొరకని అలా నిరాశలో కూర్చుంటాడు. కానీ అతని గమనం, అతని ప్రయాణం తెలిసిన వ్యక్తులు కొందరు అతని దగ్గరికి వస్తారు. వచ్చి, నువ్వు జీవితం మొత్తం కూడా ప్రపంచం మార్పు కొరకు ఆలోచించావు కదా, ప్రపంచం మార్పును నువ్వు కోరుకున్నావు కదా, నువ్వు జీవితం మొత్తం కృషి చేసిన దాని నుంచి ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు ఏం చెప్తావు నీ అనుభవంలోంచి అంటే, ఎవరు ఆ సూఫీ ఫకీర్ జలాలుద్దీన్ రూమీ సూఫీ ఫకీర్ ఏం చెప్తాడంటే, అప్పుడు ప్రతి ఒక్కరూ నాలాగే ఆలోచిస్తారు. సొంత భార్య భర్త మారాలనుకుంటుంది, భర్త భార్య మారాలనుకుంటారు, పిల్లలు మారాలనుకుంటారు, పేరెంట్స్ మారాలనుకుంటారు, ప్రభుత్వాలు మారాలనుకుంటారు. కానీ అదే 20 సంవత్సరాలప్పుడు నేను మారాలని నేను అనుకుంటే, నన్ను చూసి నా కుటుంబం మారుతుండే, నా కుటుంబం చూసి నా ఊరు మారుతుండే, నా ఊరును చూసి నా మండలం మారుతుండే, నా మండలాన్ని చూసి నా జిల్లా మారుతుండే, నా జిల్లాను చూసి నా రాష్ట్రం మారుతుండే, నా రాష్ట్రాన్ని చూసి నా దేశం మారుతుండే, ఓవరాల్గా నా దేశాన్ని చూసి నా ప్రపంచమే మారిపోతుండే. అంటే ప్రతి ఒక్కరు ఇతరులు మారాలనుకుంటారు తప్ప తనను తాను మార్చుకోవాలా,
తను మారాలని ఎవ్వరూ కోరుకోరు. ఇదే ఈ ప్రపంచంలో పెద్ద మోసపూరితమైన చర్య అనుకోవచ్చు. తనని తాను హింసించుకోవడం అంటే కూడా ఇదేనేమో అనుకుంటా అని ఆ రూమి సూఫీ ఫకీరు కన్క్లూజన్ ఇస్తాడు. ఇది మనం ఈరోజు నేర్చుకోవాలనుకుంటున్న అంశం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మార్పు కోరుకుంటారు, కానీ ఆ మార్పు ఎలాంటిదో దాన్ని ఎవరు ఆచరించాలనే దగ్గర క్వశ్చన్ మార్కు. ఎవరైతే మార్పు కోరుకుంటారో ఆ మార్పు నీ నుంచి మొదలు కావాల్సిందే. నీవు మారితే నీ కుటుంబం మారుతుంది, నువ్వు ఆనందంగా ఉంటే నీ కుటుంబం ఆనందంగా ఉంటుంది. మార్పు ఇక్కడి నుంచి వస్తుంది తప్ప ఎక్స్టర్నల్గా ఏడ మార్పు వస్తుంది అంటే మనం చాలా సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటాం. మన దేశం వెనుకబడిపోయింది, అభివృద్ధి జరగాల అనుకుంటాం. మంచిది అనుకోవడం, కోరుకోవడంలో తప్పు లేదు. కానీ అభివృద్ధి జరగాలంటే ఎవరు చేస్తారు? ఎవరు చేయాలా? ఎలా చేస్తారు? నువ్వు ఓటు వేయడానికి ఎలక్షన్స్ టైం వస్తాయి. ఓట్లు వేసేటప్పుడు ఏమో డబ్బులు తీసుకోవడం, కోటర్ తీసుకోవడం, ఓట్లు వేయడం. కానీ మళ్ళీ అభివృద్ధి జరగాల. ఆడ ఉన్న వనరులన్నీ దుర్వినియోగం అయిపోయిన తర్వాత ఇంకా సద్వినియోగం జరిగి అభివృద్ధి ఎట్లా ఆశిస్తాం? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయమే. ఆలోచిస్తే కూడా పెద్ద ప్రయోజనం లేదు. ఆచరించాల్సిన విషయమే. మార్పు ఎక్కడి నుంచి రావాలా? ఎవరి నుంచి రావాలా? ఎవరు మొదలు పెట్టాలా? నువ్వు ఏ మార్పు అయితే ఆశిస్తున్నావో అది నీ నుంచి మొదలు కావాల్సిందే. ఇది మిత్రులారా, ఏ మాత్రం మీరు మార్పు కోరుకునే వ్యక్తులైనా మీ మార్పును మీ నుంచి మొదలు పెట్టాల్సిందే. మీ సొంత కుటుంబ సభ్యులు నుంచి మొదలు పెట్టాల్సిందే. అంతే తప్ప మనం ఇక్కడ కాకుండా బయట ఎక్కడి నుంచో మొదలు పెట్టాలంటే మన సూఫీ ఫకీర్ పరిస్థితి అవుతుంది అన్నట్టు. జీవితం అంతా వృధా అయిపోద్ది. ఇది మిత్రులారా ఈరోజు తెలియజేయాలనుకుంటుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.